నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ వ్యూ పాయింట్కి స్వాగతం. సరిగ్గా స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. కీలక నియోజకవర్గాలకి కొత్త ఇన్ఛార్జ్లు. ఇన్ఫ్యాక్ట్ సాధారణంగా ఏంటంటే మరీ పీక మీదకి వస్తే తప్పించి కీలకమైన నిర్ణయాలు తీసుకొని పార్టీ అంటే చాలా స్ట్రాటజిక్గా వెళ్తారు. దాని అర్థం ఏంటంటే మరి మీద పడితే కానీ తీసుకోరండి కాదు. ప్రతి ఒక్కటి ప్లస్లు మైనస్లు అవన్నీ వేసుకొని బేరీజ్ వేసుకొని ఎవరెవరిని ఎక్కడెక్కడ ప్లేస్ చేస్తే ఏ పవన్లు ఎలా కదిపితే పార్టీకి అనుకూలంగా ఉంటుంది అనేది టీడీపీ వ్యూహం. అందులో భాగంగా బట్ ఈసారి కీలక నియోజకవర్గాలు కొత్త ఇన్ఛార్జ్లు. ఎందుకని బెజవాడ చూస్తే బెజవాడికి మొన్నటిదాకా మరి ఈయన కేసినేని చిన్ని ఉన్నారు. ఇప్పుడు ఆయన ప్లేస్లో బుద్ధా వెంకన్న, వెనుకబడిన తరగతులకు చెందిన బుద్ధా వెంకన్న తీసుకొచ్చారు. బెజవాడలో కూడా టీడీపీలో అంతర్గతంగా వార్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ కేసినేని నాని గారు ఉన్నప్పుడు నుంచి జరుగుతున్న వారు అది కంటిన్యూ అవుతుంది. చిన్ని ఇంకా అందరినీ సర్పాస్ చేసేస్తున్నారు అనే ఒక ఆరోపణ. ప్లస్ చిన్నికి చాలా వివాదాలు ఉన్నాయి. తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న కొలికిపూడి గారితో వివాదం ఉంది. ఎవరీ సెకండ్ పర్సన్ ఇన్ ద పార్టీ ఆయనతోటి విభేదించేవారు అక్కడ, లేకపోతే ఆయనను విభేదిస్తారు. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. ఇంకా 4-5 చోట్ల. ఇవి కాక ఈ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పార్టీ నిర్ణయం తీసుకోవటం అంటే డెఫినెట్గా చాలా ప్రెస్టీజియస్గా తీస్తుంది. కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒక పిలిపిచ్చాడు వాళ్ళ నియోజకవర్గ ఇన్ఛార్జీలు. వాళ్ళందరూ ఇన్ఛార్జీలందరూ నెక్స్ట్ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అని ఆశపడుతున్న వాళ్ళకి పిలుపు అంటారా, వార్నింగ్ అంటారా? స్పష్టంగా చెప్తున్నాను, ఏ ఒక్క సీటు అన్కంటెస్టెడ్గా వెళ్ళటానికి వీల్లేదు. గా అక్కడ అది ఏకగ్రీవం అయిపోవటానికి వీల్లేదు. స్థానిక సంస్థల్లో బాధ్యత గెలుస్తామో ఓడతామో సెకండరీ, వీ హ్యావ్ టు కంటెస్ట్ అని. సో తెలుగుదేశం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుందనమాట. తీసుకున్న తర్వాత మనం గమనిస్తే ఈ డెవలప్మెంట్స్ అన్ని గమనిస్తే ఇవాళ మన నియామక ప్రక్రియ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో టీడీపీ అంటే ఎవరెవరు బీజేపీ జనసేన ఉన్న చోట టీడీపీ ఇన్ఛార్జీల నియామక ప్రక్రియను పార్టీ వేగవంతం చేస్తుంది. ఈ అంశానికి సంబంధించి దీంతో పాటు ఏంటంటే మనకి ఇంకా గమనించాల్సిన అంశాలు, ఒక 5 ఎమ్మెల్యేలు టీడీపీకి చెందిన వాళ్ళు ఈ రియల్ ఎస్టేట్ వివాదాల్లో చిక్కున్నారు. చీరాల, బాపట్ల, పొన్నూరు, మార్కాపురం, సరే గుంటూరు. ప్రధానంగా గల్లా మాధవ్ గారి భర్త గారు వారు కారణంగా ఏర్పడిన వివాదాలు చాలా ఉన్నాయని పార్టీలో అంతర్గతంగా మాట్లాడుకుంటున్నారు. ఈ అంశాలన్నింటికి సంబంధించి వ్యూ పాయింట్లో మనతో జాయిన్ అయ్యారు కాసరగడ్డ నాగార్జున గారు, బీజేపీ నాయకులు. నమస్తే కాసరగడ్డ నాగార్జున గారు. అలాగే విజయకిరణ్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి విజయకిరణ్ గారు. నేను బాబు పాలూరు గారు, జనసేన అధికార ప్రతినిధి. మరి కాసేపట్లో వైసీపీ అధికార ప్రతినిధి కూడా జాయిన్ అవుతారు. టు స్టార్ట్ విత్ విజయకిరణ్ గారు, ఇది మీ పార్టీ వ్యవహారమే, ముందర మీతో మాట్లాడదాం. చాలా చోట్ల ఇప్పుడు విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ చిన్ని గారు ఇప్పటివరకు ఏం చేస్తూ వచ్చారు? విజయవాడ పశ్చిమ నియోజకవర్గం, ఎందుకంటే బీజేపీ నుంచి మరి ఆయన సుజనా చౌదరి గారు గెలిచిన చోట ఈయన ఉండేవారు. ఇప్పుడు ఆ బాధ్యతని బుద్ధా వెంకన్న కప్పచెప్పారు. బుద్ధా వెంకన్న గ్రౌండ్లో ఉండే లీడర్, అంటే బాగా మాసెస్లోకి వెళ్ళే లీడర్. శివనాథ్ వెళ్ళలేదు కాదు, బట్ ఏదో సమ్ ఈక్వేషన్ అక్కడ నడుస్తుంది. ఇదేంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన తర్వాత వేగవంతమైందా మీ ప్రక్రియ, లేకపోతే మొత్తం ప్రక్షాళన ఏదైనా నడుస్తుందా? మీకు ప్యానెల్ సభ్యులు, ప్రేక్షకులుగా అందరికి కూడా నమస్కారం అండి. ఇది రాజకీయ పార్టీగా ఏ రాజకీయ పార్టీ అయినా చేసేటువంటి కంటిన్యూస్ ప్రాసెస్. పార్టీని స్ట్రక్చర్ చేయటం, రీస్ట్రక్చర్ చేయటం, అపాయింట్ చేయటం. అందులో కూడా ఇప్పుడు ప్రాముఖ్యంగా మీరు చెప్పేటువంటి బుద్ధా వెంకన్న గారు చాలా స్ట్రాంగ్ మాస్ లీడర్. బీసీ కమ్యూనిటీకి సంబంధించి బీసీ కమ్యూనిటీలో బాగా రీచ్ అయిన లీడర్. ఆ బీసీ చూసా ఇతను మా కమ్యూనిటీ, మా వాడు అని, అంటే బీసీలో అంత ముద్ర వేసుకున్నటువంటి నాయకుడు. అటువంటి నాయకుడు వాస్తవంగా ఎమ్మెల్యేగానే కంటెస్ట్ చేయాల్సి ఉండే, కాకపోతే పొత్తుల్లో భాగంగా ఆయనకు అవకాశం రాలేదు. ఇప్పుడు అపాయింట్మెంట్స్ ఇన్ఛార్జీలు చేస్తున్నారంటే దానికి అర్థం ఉన్నటువంటి ఎమ్మెల్యేల విషయాల్లో జోక్యం చేసుకోవడం కోసం కాదు, లేకపోతే అక్కడ ఎమ్మెల్యేలకి కూటమిలో ఉండేటువంటి ఎమ్మెల్యేలకి ఏదో గ్రూపులు క్రియేట్ చేయడం కోసం కాదు. మా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వాన్ని ఇంకా బలపరిచి కూటమిని ఇంకా బలపరచడానికి ఈ రోజున కొత్తగా నియామకాలు చేస్తున్నారు తప్ప దీంట్లో కూటమిలో ఉండేటువంటి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా, ఎందుకంటే ఇది ఈ రోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం కాదు. మీకు తెలిసి తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి బలమే క్యాడరు, లీడరు. ఆ క్యాడర్ ని ఎంత కోఆర్డినేట్ చేసేటువంటి లీడర్. ఇంకోటి మర్చిపోతున్నారు, 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1 కోటి మంది సభ్యత్వాలు ఉన్నాయి, అఫీషియల్ సభ్యత్వాలు. మీ పార్టీకి ఉన్న ప్రధానమైన బలం
క్యాడర్ ఒకటి, క్యాడర్ రిజిస్టర్డ్ బలం ఇది నేను చెప్పింది. అదే క్యాడర్ అంటే రిజిస్టర్డ్ క్యాడర్ బలమే. అంటే ఏంటంటే ఇప్పుడు ఈ క్యాడర్ మీరు చెప్పిన ప్రకారంగా ఉన్నటువంటి క్యాడర్ ని లీడ్ చేయడానికి ఒక లీడర్ కావాలి. కొన్ని కాన్స్టిట్యున్సీస్ లో లీడర్ ఎక్కువ కాలం లేకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి క్యాడర్ కి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఇటువంటి అనేకమైనటువంటి సమస్యల్ని క్యాడర్ ని ఒక దిశ చూపిస్తూ పార్టీని మరింత బలోపేతం చేసేటువంటి విధానంలో ప్రక్రియలో భాగంగా ఈ రోజున చేసినటువంటి నియామకాలు ఖచ్చితంగా ఇది పార్టీ ఒక మంచి మెసేజ్ కూడా పోయింది. ఎందుకంటే కొన్ని ఇప్పుడు పోటీ చేసినటువంటి వాటిలో అనేకమైన నియోజకవర్గాల్లో ఇన్ఛార్జ్ లేకపోవటం వల్ల క్యాడర్ ఫ్రీగా కొంతమంది దగ్గరికి వెళ్ళలేకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు అన్ని ఇష్యూస్ కి అడ్రస్ చేయడానికి మరి ముఖ్యంగా రాబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా ఎవరెవరు పనిచేసిన వాళ్ళు ఎవరు, చేయని వాళ్ళు ఎవరు, ఏ విధంగా చేయాలి. ఎందుకంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసో లేదా వారు చెప్పారనో చేసేటువంటి పార్టీ కాదు ఈ పార్టీ. మా పార్టీని చూసి వాళ్ళు నేర్చుకోవాల్సింది తప్ప వాళ్ళ పార్టీని చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు చేసే ఏ పని కూడా మేము చేయకూడదు అనేటువంటిది చేయాలి తప్ప మా పార్టీని చూసి ఏమి చేయాలో నేర్చుకోవాల్సిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో మీ పార్టీని చూసి వైఎస్ఆర్సీపీ నేర్చుకోవాలంటున్నారు. అంటే మీ పార్టీని చూసి నేర్చుకోవాలంటే లాస్ట్ టైం ఎలక్షన్స్ లో మీరు కంటెస్ట్ చేయలేదు కదా, ఇప్పుడు వాళ్ళు కూడా కంటెస్ట్ చేయొద్దని మీ ఉద్దేశం? నాకు అర్థం కాల. లాస్ట్ టైం లోకల్ బాడీస్ మీరు హ్యావ్ గివెన్ అప్. లోకల్ బాడీస్ గివెన్ అప్ కాదు, కార్పొరేషన్ ఎన్నికలలో మేము నగరపాలక సంస్థ ఎన్నికలలో మున్సిపాలిటీ ఎన్నికల్లో కాదు మేము కంటెస్ట్ చేసాం. ఎక్కడన్నా అక్కడక్కడ కొంతమంది పోటీ చేయలేనిటువంటి పరిస్థితి అప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చింది. అంతే తప్ప ఇప్పుడు మీరు చూస్తే 70 ఏళ్ల ముసలాలను కూడా నామినేషన్ వేయకుండా లాక్కొని వాళ్ళని ఇబ్బంది పెట్టిన పరిస్థితి అవన్నీ అనేకమైనటువంటి చూసాం. కరెక్ట్ గా నామినేషన్ వేయడానికి ముందే ఎవరైతే నామినేషన్ వేస్తారో వాళ్ళ పైన లిక్కర్ కేసు, గంజాయి కేసు పెట్టడం, జైలుకి ఇట్లా అనేకమైన దాష్టికాల వల్ల పోటీ చేయలేకపోవడమే తప్ప చేయటం చేతకాక కాదనేటువంటి అంశాన్ని చెప్తూ టెక్నికల్ గా ఇబ్బంది పెట్టారు. రకరకాల క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వలేదు అనేకమైన ప్లేసులు, ఇట్లా అనేకమైన దగ్గర చేయకపోవడమే తప్ప ఇటువంటి పరిస్థితి కాకుండా రక్తపాతం, మరీ ముఖ్యంగా పంచాయతీ ఎన్నికల్లో అనేకమైనటువంటి ముందుగానే రక్తపాతాలు చేసినటువంటి సందర్భంలో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు కొన్ని ఎక్కువ ప్రదేశాల్లో వాటిని ఈ రక్తపాతం అవసరం లేదనేటువంటి దాంట్లో దాని గురించి పోటీ చేయకుండా కొంతమందికి చెప్పినటువంటి పరిస్థితి. ఏమైనా కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మేము చెప్పేది ఏంటంటే మాకు 185 మంది పార్టీ బాడీ వేస్తే దాంట్లో 122 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఇచ్చాం. అంటే అదర్ కమ్యూనిటీస్ కి. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్లు చూస్తే అయోధ్య రామరెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, లేకపోతే మిథున్ రెడ్డి గారు, సాయి రెడ్డి, ఇట్లా వాళ్ళు ఉండేటువంటి పరిస్థితి. అలా కాకుండా అన్ని కమ్యూనిటీస్ ని రిప్రజెంట్ చేస్తూ ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం పార్టీకి మరింత ఉత్తేజం కలిగి. నగరపాలక సంస్థ 2 ఏళ్ళు ఎందుకు ఖాళీగా ఉంచారు అవనగడ్డ సార్? ఇప్పుడే ఎందుకు వేశారు అనేటువంటిది క్వశ్చన్ మాత్రం అప్రస్తుతం. ఎందుకంటే ఇప్పుడు రాబోయేటువంటి ప్రక్రియ ఎన్నికల ప్రక్రియ జరగబోతుంది. ఎన్నికల ప్రక్రియ స్మూత్ గా జరగాలంటే అక్కడ ఉన్న క్యాడర్ ఒక లీడర్ ఉండాలా. పార్టీ పరంగా కూడా అక్కడ ఉన్న ఎమ్మెల్యేతోనో లేదా స్టేట్ పార్టీతోనో కోఆర్డినేట్ చేయడానికి అక్కడ ఇప్పుడు పొత్తులో ఉన్నామంటే అక్కడ మేము అసలు పోటీ చేయమని కాదు కదా. సార్ ఎప్పుడు పెట్టాలో మీరు మీ ఇంట్రడక్షన్ లో చెప్పారు, అన్ని ఆలోచించి ఆచితూచి. ఎందుకంటే ఇది ఎవరి సొత్తు కాదు, ఇది 1 కోటి మంది కార్యకర్తల పార్టీ. కాబట్టి తీసుకునే ప్రతి నిర్ణయం కూడా పార్టీకో లేదా పార్టీ క్యాడర్కో ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా ఆచితూచి చేసినటువంటి పరిస్థితి తప్ప ఇక్కడ ఎక్కడా కూడా ఎవరిని డివేట్ చేయడానికి కాదు. ఏదేమైనా కానీ ఇప్పుడు చేసినటువంటి ఇన్ఛార్జీల నియామకాన్ని అయితే ఖచ్చితంగా అందరూ హర్షిస్తా ఉన్నారు. ఇది అవసరం కూడా అనేటువంటి దాంట్లో. ఎందుకంటే ముఖ్యంగా ముందు ఎలక్షన్స్ ఉన్నాయి, రాబోయే 2-3 నెలల్లోనే అవకాశం ఉందా? వరలరామయ్య గారికి ఏమన్నా ఇచ్చే అవకాశం? సార్ ఇప్పుడు వరలరామయ్య గారి సన్ ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నారు, వాళ్ళ కొడుకు ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నారు. వారు తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలకమైనటువంటి నాయకులు. ఈ రోజున వరలరామయ్య గారిని ఎలాగా అకామిడేట్ చేయాలి అధిష్టానం చూసుకున్నది ఖచ్చితంగా వారి సేవలను ఎక్కడ ఉపయోగించుకోవాలి అక్కడ ఖచ్చితంగా ఉపయోగించుకునేది. వారికి తగు గౌరవం ఆల్రెడీ ఇస్తా ఉన్నారు, పదవి కూడా ఇచ్చేటువంటి ఆలోచన నాయకత్వం చేసి దాని గురించి మేము మాట్లాడేటువంటి అంశం కాదు. రైట్, సరే. సరే, జనసేన బాబు పాలూరు గారి దగ్గర కదా. బాబు గారు, జనసేన అయితే చాలా అగ్రెసివ్గా దూకుడు పెంచింది అండ్ సమాయత్తం చేస్తోంది సైన్యాన్ని. మనం పురపోరులో మనమేంటి, మన ప్రావెస్నెస్ ఏంటి, మనం ఎక్కడ గెలవగలం, ఎలా గెలవగలం, ఎలాంటి వ్యూహాలు రచించుకోవాలి. ఎందుకంటే చాలా యాక్టివ్ అయింది. పిఎస్సి చైర్మన్ నారాయణ మనోహర్ గారితో చాలా యాక్టివ్గా దాన్ని ఇనిషియేట్ చేసి ముందు తీసుకెళ్తున్నారు.
అంటే ఇట్స్ ఒక పోటాపోటీ. కూటమిలో ఉన్నంత మాత్రాన కంటెస్ట్ చేయకుండా ఉండటం, లేకపోతే కూటమిలో పెద్ద పార్టీ తెలుగుదేశం కాబట్టి చెప్తే ఏంటం, అది కేవలం అక్కడ వరకే, అసెంబ్లీ ఎన్నికల వరకే. ఇప్పుడు ఏంటంటే మీ బలం పెరిగింది వాస్తవంగా. సో ఆ బలానికి తగ్గట్టు ప్రపోర్షనేట్గా మీరు సీట్లు ఆశిస్తున్నారు. సో మీరు సమాయత్తం అవుతున్నారు. ఒక పక్కేమో వైసీపీ అధినేత ఆయన కూడా ఏంటంటే ఏ ఒక్క సీటు అన్కంటెస్టెడ్గా అలా వదిలేయద్దు, కంటెస్ట్ చేయండి, ఓడిపోతే ఓడిపోతాం, దేర్ ఇస్ నో పాయింట్, బట్ వీ హ్యావ్ టు ఫైట్ అవుట్. అదొక స్పిరిట్ ఉండాలి. ముందర అందుకునేది మీరు ఆ నినాదం. మనం మీ బలాలని లెక్కేసుకుంటున్నారు, ఎడ్యుకేట్ చేసుకుంటున్నారు, ఎవాల్యుయేట్ చేసుకుంటున్నారు. అండ్ ఫైనల్గా ఏంటంటే కూటమిలో లీడ్ పార్టీ అయిన తెలుగుదేశం ఇద్దరిని అంటే నెమ్మదిగా మొదలెట్టింది, ప్రక్రియ మొదలెట్టింది. కొత్త ఇన్ఛార్జెస్ని మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు కావచ్చు, బీజేపీ నాటి చోట. సో మీరు కూడా ఇంకా స్పీడప్ చేసే అవకాశం ఉందా? ఎందుకంటే నాదెళ్ల మనోహర్ గారు మనం చెప్పారు, మా బలానికి తగ్గట్టే మేము పోతామని. వాసుదేవ్ గారు గుడ్ మార్నింగ్ అండి, అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా మిత్రులకి గుడ్ మార్నింగ్. సో మీరు చెప్తున్నట్టుగా ఏంటంటే ఎన్నికల ప్రక్రియలో భాగంగా ప్రతి ఒక్క పార్టీ కూడా, పొలిటికల్ పార్టీ కూడా కొంచెం ప్రొయాక్టివ్ గా ముందుకెళ్ళడం అనేది చాలా సహజమైన ప్రక్రియ. అయితే ఏంటంటే ఇప్పుడు టీడీపీ, మా మిత్రపక్షం టీడీపీ ఏదైతే కొత్త ఇన్ఛార్జీలని ప్రకటిస్తుందో దాన్ని జనసేన పార్టీ నుంచి మేము సంపూర్ణంగా స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఒక బలమైన మిత్రుడు మనకు తోడు ఉంటే తప్పనిసరిగా ఆ నియోజకవర్గంలో అభివృద్ధి చేయడానికి కానీ, లేకపోతే వైసీపీ తాలూకా దాష్టికమైన దౌర్జన్యాలను ఎదుర్కోవడానికి కానీ, ఇప్పుడు వాళ్ళు ఏంటంటే హింసాకాండకి తెరలేపడానికి వాళ్ళు చూస్తారు రేపు పొద్దున ఎన్నికల టైంలో. మనం ఏంటంటే జనసేన కానీ తెలుగుదేశం కానీ ఏంటంటే కొంచెం ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్ళాలి, సో పోటీ చేసిన చేయనివ్వాలి అని చెప్పి ఒక ఓపెన్ మైండ్ తో వెళ్ళే ఆలోచన ఉన్న పార్టీలు, భారతీయ జనతా పార్టీ కానీ. సో ఇలాంటి పార్టీకి ఉంది, అలాగే ఎక్కడ కూడా దౌర్జన్యం చేయాలి, హింసకి ప్రేరేపించాలి అని చెప్పి ఆలోచన ఉన్న పార్టీకి మధ్యన పోటీ జరుగుతున్నప్పుడు మేము వైసీపీ హయాంలో ఉన్నప్పుడు, వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన అకృత్యాలు వాళ్ళు అడ్డుకున్నట్టుగా మేము ఇప్పుడు అడ్డుకోవడానికి ప్రయత్నించాం. ఎన్నికలు అనేవి ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి, ఎవరు పోటీ చేయడానికి ముందుకు వచ్చినా కూడా వాళ్ళకి స్వాగతం చెప్పాలి, అంటే వాళ్ళని చేయనివ్వాలి, వాళ్ళకి అవకాశం కల్పించాలి. అలాంటి అవకాశాల మధ్యలో, అలాంటి వాతావరణం మధ్యలో ఎన్నికలు జరిగితే ప్రజలు కూడా చాలా భద్రతగా భావిస్తారు. లేకుండా మనం ఏదో హింసని ప్రేరేపించి, లేకపోతే పోటీ చేయడానికి ముందుకు వస్తున్న వైసీపీ వాళ్ళని మనం అరెస్టులు చేయించో, లేకపోతే దాడులు చేయించో చేస్తే ప్రజల దగ్గర మేమే చురుకులు అయిపోతాం, లోకం అయిపోతాం, అలాగే పలచబడతాం. వైసీపీ అందుకే నష్టపోయింది. యాక్చువల్గా స్థానిక ఎన్నికల్లో వాళ్ళు గెలిచి ఉండొచ్చు కాక అప్పట్లో 2019 నుంచి 2024 మధ్యలో. కానీ ఏవైతే వాళ్ళు దౌర్జన్యాలు చేశారు, ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా అవకాశం లేకుండా చేశారు. 75 ఏళ్ళ ముసలాయన దగ్గర కూడా నామినేషన్ పత్రాలు లాక్కోవడానికి ప్రయత్నించారు, దాడి చేశారు. అలాంటి విషయాలన్నీ కూడా ప్రజలు చూశారు కాబట్టి అవన్నీ కూడా మనసులో పెట్టుకొని అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు తగిన బుద్ధి చెప్పారు. అలాంటి తప్పులు కూటమి ప్రభుత్వం అయితే చేయదు, కూటమి పార్టీలు చేయదు. అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జనసేన ఉన్న దగ్గర, లేకపోతే బీజేపీ ఉన్న దగ్గర బలమైన టీడీపీ నాయకుడికి అక్కడ ఇన్ఛార్జ్ అవకాశం ఇవ్వడం అనేది వైసీపీ వాళ్ళు లేకపోతే ఇంకొకరిలో వేరే యాంగిల్లో చూడొచ్చు. కానీ మేము మాత్రం దాన్ని పాజిటివ్ యాంగిల్లో చూస్తాం. ఎందుకంటే ఇందాక మా మిత్రుడు చెప్పినట్టుగా పోటీ చేయడానికి 3 పార్టీలు పోటీ చేస్తాయి. ప్రతి నియోజకవర్గంలో కూడా 3 పార్టీలు పోటీ చేస్తాయి ప్రపోర్షనేట్ షేర్ లో. మా బలాన్ని బట్టి మేము ఎన్ని సీట్లు పోటీ చేయాలి, అలాగే టీడీపీ ఎన్ని సీట్లు పోటీ చేయాలి, బీజేపీ ఎన్ని సీట్లు పోటీ చేయాలి అనేది ఒక సమన్వయ కమిటీ నిర్ణయించుకొని పార్టీ అధిష్టానం నుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్ బట్టి మేము ముందుకెళ్తాం. కానీ వాటిని సమర్థవంతంగా నడిపించే నాయకత్వం కూడా కావాలి ప్రతి పార్టీకి కూడా. ఏంటంటే ఇప్పుడు సమర్థవంతమైన నాయకత్వం లేకపోతే అక్కడ ఎవరితో మాట్లాడాలో, ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనేది కష్టతరం అవుతుంది. ఇక్కడ కూటమి అంటే టీడీపీ ఎన్నికలు టీడీపీ చేసుకున్నట్టుగా, జనసేన ఎన్నికలు జనసేన చేసుకున్నట్టు కాదు. ఇప్పుడు కూడా అప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైతే కలిసిమెలిసి పనిచేసామో ఇప్పుడు కూడా అలాగే ఒక కోఆర్డినేషన్ తో పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేయడానికి అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ప్రతినిధి, అలాగే కూటమి పార్టీల నుంచి, మిగతా 2 పార్టీల నుంచి ఉండే ప్రతినిధులు కూడా చాలా సమర్థవంతమైన వ్యక్తులై ఉండాలి. ఇప్పుడు బుద్ధ వెంకన్న గారు కానీ, లేకపోతే రేపొద్దున వరలరామయ్య గారికి ఇచ్చినా, లేకపోతే ఇంకెవరు సీనియర్ లీడర్కి ఇచ్చినా కూడా వాళ్ళందరికీ కూడా కూటమి తాలూకా ఆశయాలు తెలుసు, కూటమి తాలూకా ఓవరాల్ గోల్ ఏంటనేది తెలుసు. సో అలాంటి ఆలోచన, అలాంటి సమర్థవంతమైన లీడర్షిప్ ఉన్న వ్యక్తులు అక్కడ ఇన్ఛార్జ్ గా ఉంటే క్యాడర్ నడిపించగలుగుతారు. అలాగే మన మిత్రపక్షాన్ని కూడా చక్కగా కోఆర్డినేట్ చేసుకుని ముందుకెళ్ళగలుగుతారు. సో ఇలా ఈ ప్రక్రియను అయితే మేము సంపూర్ణంగా స్వాగతిస్తున్నాం.
మీకు తెలిసిందే జనసేన పార్టీ కొంచెం ప్రొయాక్టివ్ గా అందరికన్నా ముందుగానే ఈ ప్రక్రియ అనేది మొదలు పెట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ కూడా ఈ రోజు అసెంబ్లీ ఇన్ఛార్జిని, పార్లమెంట్ ఇన్ఛార్జిని, అలాగే మండల స్థాయి, గ్రామ స్థాయి వరకు కూడా కమిటీలు పూర్తి చేయడానికి, ఆగస్టు 15లో పూర్తి చేయడానికి ఆయన కష్టపడి ఆయనే స్వయంగా ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా 35,000 అప్లికేషన్లు వస్తే ప్రతి ఒక్క అప్లికేషన్ ఆయనే స్వయంగా రివ్యూ చేస్తున్నారు. సో అంటే ఇప్పుడు ఏంటంటే ఒక మంచి రాజకీయ వాతావరణం కల్పించాలనే ఒకే ఒక ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఈ రోజు ఉంది. ఆ రోజు వైసీపీ తీసుకున్న పంతా ఏదైతే ఉందో దానికి విభిన్నంగా మేము ఈ రోజు ముందుకెళ్ళబోతున్నాం. ప్రజలందరూ కూడా హర్షించదగ్గే విధంగా రేపొద్దున వైసీపీ నుంచి ఎవరు పోటీ చేయాలనుకున్నా చేయొచ్చు, తప్పేం లేదు, ప్రజాస్వామ్యబద్ధంగా. అంతేగాని దౌర్జన్యాలకి, గోండా ఏజాలకి తెరలేపుతామంటే కనుక తప్పనిసరిగా దాన్ని మేము గట్టిగా ప్రతిఘటించాలి. కాబట్టి మాకు సమర్థవంతమైన నాయకత్వం అక్కడ ఉండాలి. కాబట్టి మూడు పార్టీలు కూడా దీని మీద చాలా గట్టిగానే పనిచేస్తుంది. దానికి తగ్గట్టుగానే అక్కడ ఇన్ఛార్జ్ నియమించడం అనేది జరుగుతుంది. రైట్ అండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తా. నాగార్జున యాదవ్ గారు వైసీపీ అధికార ప్రతి వారు కూడా జాయిన్ అయ్యారు. వారి దగ్గరికి వెళ్లే ముందు నాదెండ్ల మనోహర్ గారు ఏం మాట్లాడారు ఒకసారి అంటే పురపోరు స్థానిక సంస్థల ఎన్నికల సంబంధించి చూసి నాగార్జున యాదవ్ గారి దగ్గరికి వెళ్ళాం. ప్రజలను దృష్టిలో పెట్టుకుని సార్వత్రిక ఎన్నికలప్పుడు అవసరమైతే మనం తగ్గుదాం, ఏ ప్రాంతంలో మన అభ్యర్థులు ఉన్నారో పార్లమెంట్లో కానివ్వండి, శాసనసభలో కానివ్వండి, వాళ్ళందరికీ కూడా పోటీ చేసే అవకాశం ప్రతి ఒక్కరికి ఈ సందర్భంలో కల్పించలేకపోతామేమో. కానీ రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్దాం. 2024లో జరిగిన ఎన్నికలు మాత్రం ఓటు చీలనివ్వం అనే మాట ఆయన ఇచ్చినందుకు దాన్ని గౌరవించుకుంటూ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఆయన నిలబడ్డారు. సో కూటమిలో మేము 4 అడుగులు వెనకేసినా కూడా అది కూటమిలు బలపరచడానికి ఎన్డీఏ భాగస్వాములుగా మేము ఒక బాధ్యతతో ముందుకెళ్ళాం తప్ప అది ఈ రోజున కూడా స్థానిక సంస్థల్లో అదే రీతిలో ముందుకెళ్తున్నాం అనుకోవడం అది పొరపాటు. ఎందుకంటే మనం ఈరోజు పొత్తులో ఉన్నాం. ఒకేసారి మనం మొత్తం అన్ని పదవులు అడగలేం. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉన్నాం. మనం ఎన్డీఏ అలయన్స్గా వారికి ఉన్న నాయకత్వం ఎప్పటి నుంచో ఉంది. మన పార్టీ ఇంకా ఎదగాలి, క్షేత్రస్థాయి నుంచి మనం బలోపేతం చేసుకోవాలి, సంస్థాగతంగా మన పార్టీ నిర్మాణం ఇంకా జరగాలి. అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నం చేశారు, మొన్న కూడా చూసి. ఎందుకంటే రైట్. నాగార్జున యాదవ్ గారు, తెలుగుదేశం సమాయత్తమైంది, జనసేన అందరికన్నా ముందర అయితే ప్రొయాక్టివ్గా వాళ్ళు ఇనిషియేట్ చేసి వాళ్ళ క్యాడర్స్ని, లీడర్స్ని అప్రమత్తం చేసుకుంటూ స్థానిక సంస్థల ఎన్నికలకి మనం సిద్ధం కావాలి. సరే, సీట్ల షేరింగ్కి సంబంధించి వారి నాయకుడు, నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ వాళ్ళ అంతర్గత సమావేశంలో మాట్లాడిన విషయం బయటికి లీక్ అయింది. వాళ్ళ అదృష్టం కొద్దీ, అంటే మీ అదృష్టం కొద్దీ వాళ్ళకి అనుకూల మీడియాలో లీక్ అయింది, లేకపోతే మీరు రాసినట్టు ఉతికి ఆరేసి క్లిప్పులు పెట్టేవాళ్ళు. సో దాంట్లో ఏంటి 80-15:5 80% వాళ్ళు తీసుకుంటారు, 15% జనసేన తీసుకుంటారని వారు చెప్పారంట, సూచన ప్రాయంగా వెల్లడించారు. 5% ఇంకా వాళ్ళు వీళ్ళు తీసుకొని ఆరాకొర ఏమైనా మిగిలితే బీజేపీకి కూడా ఇస్తారట. మీ నాయకుడేమో ఓ పక్క నో సీట్ అన్కంటెస్టెడ్ అనే స్కీమ్ కింద నియోజకవర్గ ఇన్ఛార్జీలకి బాధ్యత చెప్పాడు. మీరు ఎదురైపోయిన ఎమ్మెల్యే అయిపోదాం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంటే కుదరదు, ఎక్కడ ఎవరైనా ఏకగ్రీవ ఎన్నిక జరిగిందంటే మీకు ఖచ్చితంగా అవకాశం తప్పిపోతుందని హెచ్చరిక. అంటే మీ నాయకుడు అప్పుడు అంటే పురపోరికి అందరూ సిద్ధమయ్యారు. మీరేమో సింహం సింగిల్ ఫార్ములా ఉంది కదా, మీరు ఒక్కళ్ళ సింహం సింగిల్గా వస్తుంది, వాళ్ళు ముగ్గురు కలిసికట్టుగా వస్తున్నారు, మైటీగా వస్తున్నారు. ఎలా ఎదుర్కోబోతున్నారు? మ్యూట్లో ఉన్నారండి, అన్మ్యూట్ చేసుకోండి నాగార్జున గారు. ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి ముందుగా నా నమస్కారాలు. 99 టీవీ ప్రేక్షకులకు చాలా రోజుల తర్వాత మీతో తొలిసారి సోదరులతో ఈ చర్చా కార్యక్రమంలోకి రావడం చాలా సంతోషకరంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కొక్కటి పార్టీ ఒక్కొక్క పంద తెలిగిద్ది. సరే, వాళ్ళు కూటమిలో ఉన్నారు, మరో 15 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి పార్టీలన్నీ ముందుకు వెళ్తాయని వారి నిర్ణయం ఒకటి తీసుకున్నారు. వాళ్ళు ఏదో వాళ్ళ కష్టాలు ఏవో వాళ్ళు పడతారు, 15 పైసలా, 5 పైసలా, 20 పైసలా, వాళ్ళకి సీట్లకు సంబంధించి అంతర్గతంగా కూటమి పార్టీని తీసుకునేటువంటి అంతర్గత సర్దుబాట్ల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దగా మాట్లాడడానికి పెద్దగా అంశం ఏం లేదు. ఎందుకంటే వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వమే మరో 15 ఏళ్ల పాటు సుదీర్ఘంగా ఈ రాష్ట్రానికి అవసరమని అటువైపు భారతీయ జనతా పార్టీ, ఇటువైపు జనసేన పార్టీలు ఉన్నప్పుడు జూనియర్ పార్టీలు, జూనియర్ పార్ట్నర్స్ గా ఉన్నటువంటి పార్టీలకి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి భారతీయ జనతా పార్టీ కానీ జనసేన కానీ గతంలో తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా పనిచేసినటువంటి వివిధ పార్టీలైనా కానీ వారిని తెలుగుదేశం పార్టీ మింగేసింది మీరంతా చూశారు. అది సెకండరీ ఇష్యూ. ఇక వారికి సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి నిర్ణయాలు వారి కూటమి వాళ్ళు చేసుకునే సర్దుబాటులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దగా ఆశించాల్సినటువంటి అవసరం ఏం లేదు. స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక 2 పోల్స్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలు, అంతే. ఈ పెండ్యులంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారి వైపు అధికారం రావాలి, లేని పక్షంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని ఆకర్షించలేకపోవడమో లేకపోతే వారి మద్దతు జగన్మోహన్ రెడ్డి గారు పొందని పక్షంలో రెండో ప్రత్యామ్నాయం లేదు కాబట్టి తప్పనిసరి పరిస్థితిలో కూటమి ఉంది కాబట్టి కూటమికి అధికారం రావచ్చు. దట్స్ సింపుల్ ఇష్యూ. మామూలుగా 10వ తరగతి చదువుకున్నటువంటి చిన్నపిల్లడినైనా లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అడిగినా కూడా వాళ్ళు చెప్పేది ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్ వర్సెస్ డజన్ మిగతా అన్ని రాజకీయ పార్టీలు ఒక తాటి మీదకు ఉండాలి, అట్లయితేనే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాం, లేకపోతే మనం ఓడించలేం. ఇది చిన్నపిల్లల్ని అడిగినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల యొక్క పరిస్థితి తెలియజేస్తారు. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మాకు కూడా అదేటువంటి ప్రశ్న వస్తుంది. ఏం ప్రశ్న వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగానే పోటీ చేస్తారు కాబట్టి కూటమి అంటే డజన్ పార్టీలన్నీ కలిసి ఒకవైపు ఉన్నప్పుడే 50% ఓట్లు దాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే మేము కూడా గెలుస్తాం. ఇది ఇద్దరికి ఉన్నటువంటి క్లారిఫికేషన్. దాంట్లో పెద్దగా పర్మిటేషన్స్, కాంబినేషన్స్, ప్రాబిలిటీస్ చూసుకోవాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 ఎన్నికల్లో పోటీ చేసింది. 3 ఎన్నికల్లో యావరేజ్ గా తీసుకుంటే 46.60% ఓట్ షేర్ యావరేజ్ గా తీసుకుంటే మాకు అది వస్తుంది. ఒకసారి 44, ఒకసారి 40, ఒకసారి 51, 49.95 వచ్చింది. కాబట్టి యావరేజ్ గా మేము రేపొద్దున ఎన్నికలు జరిగితే మేము 100లో 3 కూటమి పార్టీకి గతంలో ఓటేసిన వాళ్ళని తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు గాని మార్చగలిగితే ప్రజా వ్యతిరేకతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పదు కదండి. డజన్ పార్టీలు ఒకవైపు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, పెండ్యులం ఖచ్చితంగా ఎవరైతే ప్రభుత్వ వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేకత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. అటువైపు కూటమి పార్టీలకు కూడా గత్యంతరం లేని అనివార్య పరిస్థితుల్లో పోటీ చేయాల్సిన పరిస్థితుల్లో వాళ్ళు నెట్టివేయబడ్డారు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నేననేది ఇప్పుడు స్థానిక ఎన్నికలకు సంబంధించి మీ నాయకుడు పిలిపించాడు. ఏది ఇన్ఛార్జీలకి ఫిక్స్ చేశాడు ఆయన. ఏంటి, ఎక్కడైనా ఎవరైనా ఏకగ్రహం అయ్యిందని పరిస్థితి తెలిసిందా మీకు ఖచ్చితంగా గుండుసున్నాయే అని చెప్పేసి వార్న్ చేశాడు. ఇంకోటి మీ మీద ఉన్న అభియోగం అంటే వైఎస్ఆర్సీపీ మీద ఉన్న అభియోగం, లాస్ట్ టైం తెలుగుదేశం కంటెస్ట్ చేయకుండా వాళ్ళ మీద కేసులు పెట్టి వేధించి క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇవ్వకుండా లిక్కర్ కేసులు పెట్టి ఇలా నానా రకాలు మీ వ్యవస్థలో ఎన్ని అవ్యవస్థలు ఉన్నాయో వాటన్నిటిని ఉపయోగించేసి వాళ్ళని కంటెస్ట్ చేయలేదా. ఇవాళ మీకు కూడా అదే జరగచ్చేమో. సరే సార్, మరి మీరు చెప్పారు కాబట్టి ఇందులో మీరు 3 అంశాలు. ఒకటి, అసెంబ్లీ ఎన్నికల్లో అయినా స్థానిక సంస్థల ఎన్నికలైనా క్లియర్ మాకు 50% రావాలి, డజన్ పార్టీలకు 50% కంటే ఎక్కువ రావాలి, 6 పార్టీలకు 50% కంటే ఎక్కువ రావాలి, సింగిల్ పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 50% కంటే 50% రావాలి. ఇదే కదా పరిస్థితి. దట్ ఈస్ ద క్లియర్. ఎక్కడైనా సరే ఒకటే ఫార్ములా, మేము ఒంటరిగానే వస్తాం, ఒంటరిగానే పోటీ చేస్తాం. ఎందుకంటే ఆ పైన ఉన్నటువంటి 3 పార్టీలు వాళ్ళు కూడా లైన్ లో ఉన్నారు కాబట్టి వారికి భావ సారూప్యత లేదు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎన్నికల్లో ఒక్కొక్క పార్టీతో వారు పొత్తు పెట్టుకుంటున్నారు. సరే, వారికి ఉన్నటువంటి అధికారమే పరమారక్షం రాజకీయ ప్రయోజనాల రీత్యా జనసేన పార్టీ 3 సార్లు ఎన్నికల్లో వాళ్ళు నేరుగా వెళ్ళినప్పుడు ఒకసారి పరోక్షంగా వెళ్ళారు, మరో 2 సార్లు నేరుగా వెళ్ళారు. ప్రతిసారి ఏదో ఒక పార్టీతో వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు. దాదాపుగా 8 పార్టీలతో వారు పొత్తు పెట్టుకున్నారు. భారతీయ జనతా పార్టీ పరిస్థితి కూడా అంతే. వారు తెలుగుదేశం పార్టీతో కలిసినప్పుడే వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో భాగస్వామ్యం వెళ్ళారు. తెలుగుదేశం పార్టీ కూడా అంతే. నాకు తెలిసినంత వరకు 1983లో సంజయ్ విచార్ మంచ్తో పొత్తు పెట్టుకున్న కాడి నుండి నేటి దాకా ఏదో ఒక పార్టీతో ఒక జూనియర్ పార్ట్నర్ ఉంటేనే వారు గెలుస్తూ వచ్చారు. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అటు కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సింగిల్ లార్జెస్ట్ పార్టీ, హైయెస్ట్ ఓట్ షేర్, హైయెస్ట్ సీట్ షేర్ తో మేము ఎలా అయితే గెలిచామో అలానే ఓడిపోయాం కూడా. దాన్ని కూడా ఒప్పుకుంటాం. నెక్స్ట్, లోకల్ బాడీకి సంబంధించిన ఇష్యూలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి అన్ని రకాలైనటువంటి శక్తియుక్తుల్ని, సామధేన భేద దండోపాయాల్ని ఖచ్చితంగా ఉపయోగించుకుంటాం. ఈ ప్రభుత్వం పైనటువంటి వ్యతిరేకత
జరిగినటువంటి ప్రతి ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తప్పితే మరో పార్టీకి సెకండ్ ఆల్టర్నేటివ్ పార్టీనే ఈ రాష్ట్రంలో లేదు. ఇక థర్డ్ ఆల్టర్నేటివ్ గురించి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఇక లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టపడి పనిచేస్తుంది. ఇక మూడు మా పైన మీరు చేసినటువంటి అంటే మీరంటే ప్రతిపక్షాలు చేసినటువంటి మరొక ఆరోపణ. ఎప్పుడు వాళ్ళు ఇప్పుడు పాలక పక్షంగా ఉన్నారండి, ప్రతిపక్షం కాదు. ఇప్పుడు ప్రతిపక్షం, ఇప్పుడు పాలక పక్షం. వారు చేసినటువంటి ఆరోపణ ఎన్నికల్లో మేము చేశాము అనేది ఒకటి. అసలు నెంబర్ 1 పాయింట్ సార్, ఒకటి తెలుగుదేశం పార్టీ గాని, జనసేన పార్టీ గాని, భారతీయ జనతా పార్టీ గాని 2019-24 మధ్యన కూడా వాళ్ళు రమారమి వాళ్ళందరూ కలిసే ఉన్నారు. ఒకటి. రెండు, అసలుకి స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ, జడ్పీటీసీ, జిల్లా పరిషత్ అంటే సింబల్ తో పోటీ చేసేటువంటి ఎన్నికల్ని తెలుగుదేశం పార్టీ బహిష్కరించింది. వాళ్ళు బహిష్కరించారు, ఎన్నికలు పోటీ చేయమని చేతులు ఎత్తేశారు. దానికి కారణం ఏంటి? తనకు కావాల్సినటువంటి ఒక ఎన్నికల కమిషనరు లేడు. ఆయన లేడు కాబట్టి, ఆయన నిమ్మగడ్డ గారు లేరు కాబట్టి ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగవనే ఉద్దేశంతో ముందుకు పెట్టి వాళ్ళు అసలు ఎన్నికల నుంచి వెళ్ళిపోయారు. ఎన్నికల నుంచి వెళ్ళిపోయిన పార్టీని మళ్ళీ మేము లాక్కొని వచ్చేది ఏంది నాకు అర్థం కాదా. తర్వాత మళ్ళీ ఏదో లాక్కున్నారు, చేసుకున్నారు. ఏం జరిగింది? అవి పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికలు. పంచాయతీ ఎన్నికల్లో నేరుగా పార్టీలు పోటీ చేస్తాయా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పటి నుంచి పంచాయతీ ఎన్నికలు ఏర్పాటు చేసిన కాడి నుంచి ఖచ్చితంగా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి రాజకీయాల్లో ఉన్నప్పుడు జరుగుతున్నటువంటి ఆ స్థానికంగా ఉండేటువంటి సమస్యలు, శాంతి భద్రతలు బట్టి కొన్ని సమస్యలు ఉద్భవిస్తూ ఉంటే అవి జరుగుతూ ఉంటే పక్కుపోతా ఉంటాయి. మరొకటి నాకు ఆశ్చర్యంగా ఉంది, జడ్పీటీసీ ఎలక్షన్స్ లో 2022-21లో జడ్పీటీసీ ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి పోటీ చేసే కదా. ఇప్పుడు ఉన్నటువంటి వీరావాసన మండలం జడ్పీటీసీ ఎన్నికలు కలిసి పోటీ చేసిన వాళ్ళు. అప్పటికి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పటికి పొత్తు జరగల. రాజమండ్రి స్నేహ బ్లాక్ లో అప్పటికి అంతర్గత ఒప్పందాలు జరగకపోయినా వీరావాసన మండలం జడ్పీటీసీ కలిసి పోటీ చేశారు. ఉండి నియోజకవర్గంలో మరొక దాంట్లో జిల్లా ఎంపీపీ ఎన్నికల్లో జనసేన పార్టీ నుండి గెలిచినటువంటి 2-3 కూడా పోటీ చేసి ఎంపీపీగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని తీసుకొని వచ్చారు. ఇక అయిపోయింది కదా సార్, ఏముంది? ఇప్పుడు ఎన్నికలకు స్పష్టమైనటువంటి మెజారిటీలో వాళ్ళు ఉన్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి గురించే మాట్లాడడం ఎందుకు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక విధానం తీసుకుంది, మీరు కూడా ఒక విధానం తీసుకోండి. అయ్యా 2.5 ఏళ్ళు జరుగుతున్నాయి, 2.5 ఏళ్ళు పూర్తవుతున్నాయి, స్థానిక సంస్థలు పెడుతున్నారు. అయ్యా మేము తల్లికి వందనం అందరికీ ఇద్దాం అనుకుంటున్నాం, మీకు పథకం వస్తే మాకు ఓటేయండి అని అడగండి. అయ్యా ప్రతి ఒక్కరికి 1,500 రూపాయలు, ఆడవాళ్ళందరికీ 1,500 ఇస్తామంటున్నాం, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, అది ఇస్తే మాకు ఓటేయండి అని అడగండి. ఇంటికి ఒక ఉద్యోగం, నిరుద్యోగ వృత్తి అన్నారు, దానికి ఒక ఓటేయండి. ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త అన్నాడు, దానికి ఓటేయమని చెప్పండి. చాలా ఉన్నాయి కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం చెప్పాలనుకున్నా ఒకటే అంశం, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గొడ్డల పార్టీ అనాలి, జగన్మోహన్ రెడ్డి గారు తల్లి చెల్లిని వదిలేశాడు అనాలి. ఇదే ఎందుకు ఊరికే ఆవు కథలాగా చెప్పినట్టు? చంద్రబాబు నాయుడు గారి వారి తల్లి చెల్లి అందరూ వారందరూ వారి కుటుంబ సభ్యులు అందరూ బాగున్నారు కదా. ఆడబిడ్డ నిధి వచ్చిందా, నిరుద్యోగ వృత్తి వచ్చిందా, ఇవన్నీ మాట్లాడండి సార్. ఇవన్నీ కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తే ఒక సమస్య, జగన్మోహన్ రెడ్డి గారు బెంగులు వెళ్తే లోకల్ ఇష్యూస్. నాగార్జున గారు మళ్ళీ వస్తా, ఇంకో నాగార్జున గారు ఉన్నారు ఇక్కడ, ఆయన దగ్గరికి వెళ్దాం. బీజేపీ లీడర్ నాగార్జున గారు.